నేను అంత దూరం నుంచి పిలుచుకొని వస్తుంది ఏమక్క రా షాప్ మీద కూర్చోమ్మా కాసి మంచి నీళ్ళు రాదు అంత అన్నం తినలేదు లేదా నా కాళ్ళ సంది కడుపున చేయన సంది ఇళ్ళ సంది అన్న సంది అది ఇది ఆడ ఈడంటే ఎవరు నీకు కాల్ చేసేది అసలు నీది కదా తప్పు మొన్న పిలుచుకోవడం గుండ్రాయి నాకు పట్ట వాళ్ళ బట్టలు పర్వ తీసుకున్నా నీ మొక్కలు నీ గొంతులు నీ నోట్లు తిరిగిపోతుంది నీ పెద్దల నాసాన్ని కనుగుట్ల అవతల నాసా నీ నాసాలు చెరుకు నా పట్ట యాద నా పట్ట దాంతో నా పట్ట తొమ్మిది నా పట్ట కట్టుకున్నాను పెట్టుకున్న నా తొమ్మిది ఇల్లు నమ్ముతుంది కనుగుట్లు నా వస్తులు తెర్ర మొదలు నీ పెద్దల బండ్లు నా వస్తులు నా పట్ట అనొచ్చు అది ఇదే నువ్వే మాట్లాడతావు దొరుకుతా ఈ షాప్ మీద బాబు పండగ దేవుడు అదే కదా నిన్ను మాట్లా చచ్చిపోయారు వచ్చిన నా బాధలే ఆయనకు ముగ్గురు అలకాలేదుగా ఆయన ముగ్గురు పెద్దదిలే ఆయన ముగ్గురు అలకాలేదుగా అలకా ఇక్క బాగుండు నేనేమో పొరపాటు చేస్తే నాకు పరకెట్లో నువ్వు చేస్తే నీకు పరకెట్లో అక్కడ లోపల చూడద్దు కాదు వచ్చినాయమ్మా మేనమాన్ కాదు ఎక్కడ పరిగెత్తలేవు భద్రమా
రాత్రి సినిమా వింటుమా ఏమన్నా సినిమా ఎవరో సినిమా వింటే నువ్వు నిద్రపోరా నేను పట్టుకుంటా నేను పెళ్ళి ఇరుకుతారు కదా అంగంలో పని పెట్టింటే ఫోన్ చేసినాడు 2 రోజులుగా ఇలా కొడుకు తోడుకొని వెళ్ళిపోతాడని అందులో ఒక సరుకులు అమ్మా ఇదే ఆ బండి అమ్మ దొంగ నాయ దొంగ చిన్న దొంగ దొంగ ఆ బెల్లం చూడు బాబు ఆ బెల్లం చూడరా ఆ బెల్లం చూడరా ఆ బెల్లం ఈ బుద్ధి అసింకు అంటాడే నువ్వు పుట్టిన దేవుడు మీ అమ్మ కాని చేసింది అయ్యా అయితే చిన్నప్పుడు అయ్యో ముద్దుకు ఎన్నో సార్లు ముద్దు కొట్టపోయా ఇట్లా ముద్దుకోవా నిజం బాగా కూడా కట్టుకుని బాబు మీ కొండపతి బాగాలేదు కదా అత్తలు ఏమన్నా తెలుసు చెప్పపోయా ఖర్చులు తలకట్లు నడుము కట్లు వచ్చే కాదా పత్యాలు బాగుండాలి బాగుంటుంది పచ్చిమిరపకాయ వంకాయ శనగెందులు పచ్చి కొబ్బరి బాగా తినాల రోజు 3 సంవత్సరాలు నేను స్నానం చేయాలి రోజు ఒకసారి అయినా ఒకటి దగ్గర బాబు ఇప్పుడే మరి ఇచ్చేసిన భక్తాదులకు పతివ్రత కొండమ్మ గర్భాన పుట్టినటువంటి చిన్నాడుడికి పాల్గొండా సమయమున ఇచ్చేసిన భక్తాదులందరూ ఒట్టి చేతులతో వెళ్ళరాగాని కాలుగో నుంచి కట్టపదాక జోలి ఎందు కాసుదానం చేసిన వారికి కర్మదులను వస్త్రదానం ఇచ్చిన వారికి వైకుంఠములను మరి పసుపు కుంకుమిచ్చి ఇటువంటి బంగారు 3 సార్లు ఊపిన మీకు చాలా పుణ్యమండి బాబు ఇప్పుడే పుట్టిన బిడ్డ చిన్నగా